మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29-30 వచనాలు మనం చదువుకుందాం. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనసును సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. దేవుడు సొలొమోనుకి జ్ఞానాన్ని మరి బుద్ధిని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత తూర్పు దేశపు జ్ఞానుల కంటే ఐగుప్తీయుల జ్ఞానము కంటే సొలొమోనుకి ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు. కారణం ఏంటంటే దేవుడు సొలొమోనును ప్రేమించినాడు, దానికి ఐశ్వర్యాన్ని జ్ఞానాన్ని ఇచ్చినాడు. ఈ భూమండలంలో ఏ మనిషికైనా మంచి జ్ఞానము ఇచ్చినారు అని అంటే అది కేవలము సొలొమోనుకు మాత్రమే దేవుడు ఇచ్చినాడని మనం చూస్తూ ఉన్నాం. అందుకే 33వ వచనంలో మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మలుసు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నింటినీ గూర్చి అతడు రాచెను. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము సొలొమోను చెట్లు గురించి రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవదారు వృక్షం గురించి రాసినాడు. వృక్షం అంటే చాలా పెద్దది, చాలా ఎడల్పుగా ఉండబడినది. అంటే దేవదారు వృక్షము సామాన్యంగా 40 నుంచి 60 అడుగులు ఎత్తుతో ఉండే ఒక సెట్ అది. తర్వాత 20 నుంచి 30 అడుగులు వెడల్పుగా ఉండేది. ఆకాశం వైపు ఎత్తుగా పెరిగే ఒక చెట్టు యొక్క దేవదారు వృక్షము. అలాగే దాని ప్రక్కనే ఒక చిన్న మొక్కను కూడా సొలొమోను రాశాడు. చిన్న మొక్కను గూర్చి కూడా. ఆ మొక్క ఇస్సోపు మొక్క. ఇస్సోపు మొక్క కేవలం 1 అడుగు లేదా 2 అడుగులు మాత్రమే అది ఎత్తుగా ఉంటుంది. తర్వాత ఈ యొక్క ఇస్సోపు మొక్క ఎన్నిక లేని మొక్క. తర్వాత ఎవరు కూడా పెంచుకోని మొక్క, చేదుతో కూడిన మొక్క, ఎవరికి ఇష్టము లేని మొక్క ఈ యొక్క ఇస్సోపు. అందుకనే సొలొమోను ఈ ఇస్సోపు మొక్కను గురించి ఎందుకు రాశాడు? అంత పెద్ద దేవదారు వృక్షం గురించి రాశాడంటే అర్థం ఉంది, కానీ అది ఉన్నతమైంది, బలమైంది, మరి అన్ని విధాలా ఉపయోగపడే ఒక వృక్షం కాబట్టి రాయచ్చు. కానీ ఇక చిన్న ఇస్సోపు మొక్క గురించి కూడా దేవుని వాక్యంలో బైబిల్లో దానికి ఒక స్థలాన్ని ఇచ్చి కేటాయించి రాశారంటే దాంట్లో ఏదో ఒక మహత్యం ఉంది అని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అందుకనే ఇస్సోపు మొక్క దాని గురించి మనం మొదటిగా ఇస్సోపు ఒక పుట్టినిల్లు ఐగుప్తు దేశము అని చెప్పవచ్చు. నిర్గమకాండం 12వ అధ్యాయం 22-23 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, మరియు ఇస్సోపు కుంచె తీసుకుని పళ్ళెములోనున్న రక్తంలో దాన్ని ముంచి ద్వారబంధపు పై కమ్మిని 2 నిలువు కమ్మీలకును పళ్ళెములోని రక్తమును తాపింపవలెను. తరువాత మీలోనెవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేసు ద్వారబంధపు పై కమ్మి మీదను 2 నిలువు కమ్మీల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకుని చొరాన్ని ఇయ్యడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇది ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడడానికి మరి ఆయన చేసిన ఒక చివరి ప్రయత్నము. ఈ యొక్క చివరి ప్రయత్నంలో ఐగుప్తు దేశంలో ఉండబడిన ప్రతి ఇంటిలోనూ మొదటి సంతానం, అంటే ఒక దాసుడు మొదలుకొని రాజు కుటుంబం వరకు ప్రతి ఇంటిలో కూడా మొదటి సంతానం ఈ రోజు రాత్రికి మరణమవుతుంది. కాబట్టి ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉంటున్న ఇశ్రాయేలు ప్రజల ఇళ్లలో కూడా అలాంటి ఒక సన్నివేశం జరగకుండా ఉండాలి అంటే దానికి ఒక
నిబంధన తీసుకుని వచ్చి మరి గొర్రెపిల్ల యొక్క రక్తం వధించబడి ఆ యొక్క రక్తం పై కమ్మి మీదనో, తలుపుకి ఒక పై కమ్మి మీదనో, 2 నిలువు కమ్మీల మీదనో ఆ రక్తాన్ని ఏ ఇంటికైతే పూసి ఉంటారో ఆ ఇంటిలోనికి సంహారకుని దూత మరి ప్రవేశింపకోకుండా కాపాడబడతారు. ఆ విధంగా బలి అయిన గొర్రె రక్తం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజు వారు మరి మరణం కాకుండా వారు కాపాడబడ్డారు. అందుకనే హిస్సోపు మొక్క మరి కుంచెగా ఉపయోగపడింది. ఆ రక్తాన్ని, అందులో పళ్ళలో ఉన్న రక్తాన్ని అందులో అద్ది పోయడానికి ఒక కుంచె అంటే బ్రష్ వలె యొక్క హిస్సోపు మొక్క పనికి వచ్చింది. ఇశ్రాయేలీయులకు ఆనందం, వారి జీవితంలో సంతోషం, వారి జీవితంలో సమాధానం. ఉదయం లేస్తానే ఐగుప్తు దేశంలో ఉంటున్న ప్రతి ఇంటిలో శవము లేని ఇల్లు లేదని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా మొదటి సంతానం వారు చనిపోయినారు. మరి ఇశ్రాయేలు కుటుంబాల్లో అయితే ఏ ఇంటిలో కూడా మరణం లేదు. అందుకని వీరి జీవితంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది. వీరి వైపు దేవుడు ఉన్నాడన్న ఒక కృత నిక్షేమం వీరి జీవితంలో కలిగింది. ఈ హిస్సోపు ద్వారానే యేసుక్రీస్తు సిలువలో కూడా మన పాపములను తీసివేయుటకు ఏదొక కుంచిగా పనిచేసినట్లే మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలీయుల మొదటి సంతానం హిస్సోపు ద్వారానే మరణం నుండి రక్షించబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో ఆయన హిస్సోపు ద్వారా మన పాపాలని పరిహరించినట్లే మనం చూస్తూ ఉన్నాం. రెండవది, హిస్సోపు బలము లేని మొక్క అని మనం చూసుకుంటా ఉన్నాం. రోమా 5:6 చూసుకున్నట్లయితే మనము బలహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను అని రాయబడింది. అంటే మనం బలహీనులుగా ఉన్నప్పుడు, మనం బలవంతులం కాదు, దేవుని దగ్గరికి వచ్చేంత కెపాసిటీ మనకు లేదు, ఆ యొక్క బలం మన జీవితాల్లో ఉండేది కాదు. మనం బలహీనులమై ఉంటుంది. బలహీనులమై ఉండగా ఆత్మీయ జీవితంలో మనం వెనకబడి బలహీనులమై ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఆయన చనిపోయినాడు. అలాగే రోమా 5:8 మనం పాపులమై ఉండగా అని రాయబడింది. అంటే పాపులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయినాడు. 5:10 చూసినట్లయితే మనం శత్రువులమై ఉండగా యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు చనిపోయినట్లే చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనము బలహీనులమై ఉండగా, మరి పాపులమై ఉండగా, అలాగే శత్రువులమై ఉండగా మన కొరకు ఆయన ప్రాణం త్యాగం చేసిన గొప్ప దేవాది దేవుడు. అందుకనే హిస్సోపు బలం లేదైనా కూడా మనం కూడా బలహీనమై ఉన్నా కూడా మనం బలం కలిగి ఉండాలని, మనం దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఆయన మన కొరకు చనిపోయిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. ఎఫెసీ 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం అపరాధములతో పాపములతో చచ్చిపోయిన మనల్ని బ్రతికించడానికి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన సమాధిలో నుంచి 3వ దినం మృత్యుంజయుడైన లేచినప్పుడే మనం కూడా మరణాన్ని జయించుకొని లేచి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే హిస్సోపు మొక్క జీవితంలో 3వది చూసుకున్నట్లయితే హిస్సోపు ఎన్నిక లేని మొక్క. ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారంగా అది గోడలో పెరిగే మొక్క అని రాయబడింది. గోడలో ఎందుకు పెరుగుతాయంటే ఎక్కడైనా పాత ఇళ్ళల్లో కూలిపడే ఒక ఇల్లు ఉంటే ఆ ఇంటి స్థానాల్లో మరి పక్షులు వచ్చి రెట్టలు వేసినప్పుడు ఆ విత్తనాల నుంచి అక్కడి నుంచి మరి వర్షానికి గోడల్లో అక్కడక్కడ మరి పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు అలాంటి పుట్టుకొని వస్తూ ఉంటాయి. అలాగే ఇది కూడా ఒక పిచ్చి మొక్క కాబట్టి ఈ హిస్సోపు కూడా అలాంటి గోడలో పెరిగే ఒక మొక్క. అంతేకాకుండా ఈ యొక్క అడవిలో కూడా ఈ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. మరి దారిలో కూడా అక్కడక్కడ దారి అటువైపు ఇటువైపు కూడా ఈ మొక్కలు పెరుగుతూ ఉంటాయి. అందుకనే ఇది ఎన్నిక లేని మొక్క. దాన్ని ఎవరు కూడా అంత గమనించరు, ఆ మొక్కని అంత గమనించి చూడరు, దానికి అంత ఇంపార్టెంట్ ఇవ్వరు అనమాట. ఎందుకంటే అది పిచ్చి మొక్క, అందుకని అక్కడక్కడ పెరిగి ఉంటుంది అనమాట ఆ మొక్క. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం చూసుకున్నట్లయితే
యెషయా 53:3. అతడు తృణీకరింపబడి వాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను. అంటే ఆయన తృణీకరించబడ్డాడు మన కోసం. ఎవరి కోసం తృణీకరించబడ్డాడు? మనము తృణీకరించబడిన వారం మనం. యాక్చువల్లీ మనం తృణీకరించబడాలి, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తృణీకరించబడ్డాడు. కారణం ఏంటంటే మనము తృణీకరించబడకుండా ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన ఆ పని చేశాడు. మనుషుల వలన విసర్జింపబడిన వాడును అంటారు. మనుషుల వలన విసర్జించబడింది మనం. ఎందుకంటే మనం పాపులము, మనం అపరాధము, దేవుని దగ్గరికి వచ్చే యోగ్యత మనకు ఉండేది కాదు. అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనము విసర్జింపబడకూడదని మన కోసం ఆయన విసర్జించబడ్డాడు. తర్వాత వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను అని. వ్యసనాక్రాంతుడిగా మన జీవితంలో, మన సమస్యల్లో, మన బాధల్లో ఎన్నోసార్లు మనం వ్యసనం కలిగి ఉంటాం, ఆలోచన కలిగి ఉంటాము, రాత్రిలో నిద్రలేని సమయాన్ని గడుపుతూ ఉంటాం. తర్వాత మనం వ్యాధిని అనుభవించే వారిగా ఉంటాం. ఎన్నోసార్లు జ్వరాలు, మరి పడిశాలు, నానా రకాలుగా మన వ్యాధులన్నీ కూడా సంభవిస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో చూస్తే కరోనా వైరస్ కూడా మనల్ని వెంటాడుతూ ఉంది. ఇలాంటి వ్యాధిగ్రస్తులన్నింటినీ కూడా వ్యసనంతో ఉంటున్న ఒక సమయాన్ని కూడా దేవుడే మన కొరకు ఆయన అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనుషులు చూడనొల్లని వాడుగా ఉండెను అని రాయబడింది. మనుషులు చూడనొల్లని వాడిగా ఉండెను. యాక్చువల్లీ ఆ మనిషిని చూసినప్పుడు, పాపి అయిన మనిషిని చూసినప్పుడు వాటిలో ఎలాంటి ఒక సమాధానం కనపడదు, నెమ్మది కనపడదు, ఆ విధంగా ఉంటుంది. కానీ ఆ యొక్క స్థితిగతులు మనం ఉంటిమి. మనం అలాంటి స్థితిలో ఉండకూడదని, మనం అలాంటి స్థితిలో కనబడకూడదనే ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనుషులు చూడనొల్లని వాడుగా మార్చబడ్డాడు మన కోసము. మరియు అతడు తృణీకరించబడ్డాడు. ఎన్నిక లేకుండా ఆయన్ని త్రోసి వేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. గనక మనం అతన్ని ఎన్నిక చేయకపోతేమి. ఆయన తృణీకరించబడ్డాడు కాబట్టి, నిరాకరించబడ్డాడు కాబట్టి ఆయన్ని మనం ఎన్నిక చేయలేకపోతామని దేవుని వాక్యంలో రాయబడతా ఉంది. అదే యెషయా గ్రంథము 53:10 మనం చూసుకున్నట్లయితే, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఈ విధంగా ఆయన నలగొట్టుటకు, ఆయన గుర్తించుటకు, ఆయన కొట్టించుకుంటుటకు, ఆయన బాధ అనుభవించుటకు, ఇలాగా తృణీకరించబడడానికి కారణం ఏంటంటే తన తండ్రి అయిన దేవాది దేవుడు యెహోవా దేవుడే ఆయనను ఆ విధంగా చేయుటకు, నలగొట్టుటకు ఆయన తండ్రికి ఇష్టమైంది. కారణం ఏంటంటే మనము నలగొట్టించుకోవాలా, మనము దండించబడాలా, మనము పాపానికి గురి కావాలా, మనము సిలువలో మరణించాలా. ఇలాంటి ఉగ్రతకు పాత్రలైన మనల్ని రక్షించడానికి తండ్రి అయిన దేవుడు అతని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నలగొట్టుటకు ఇష్టపడ్డాడు. అందుకే ఇలాంటి దేవాది దేవుడు మన జీవితంలో మనకు రక్షణగా ఉన్నందుకు, మన జీవితంలో ఆయన గొప్ప వ్యక్తిత్వం కలిగి మనల్ని ప్రేమించినందుకు మనం ధన్యులుగా చెప్పుకోవచ్చు. అందుకనే ఇస్సోపు వలె ఎక్కడో పడి ఉన్న మనల్ని దేవాది దేవుడు ఆయన ఏర్పరుచుకున్నాడు. అంతేకాకుండా కీర్తన 22:6 నేను నరుడను కాను, పురుగును, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును అని రాయబడింది. ఈ యొక్క మాట కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలోనే నెరవేర్చబడింది. ఆయనే తృణీకరించబడ్డాడు, ఆయనే మరి ప్రజల చేత తృణీకరించబడ్డాడు, నిందించబడ్డాడు అని దేవుని వాక్యం తెలియపరుస్తా ఉంది. యెషయా గ్రంథము 50:6 కొట్టు వారికి నా వీపును అప్పగించి తిని. ఎవరైతే కొడుతూ ఉన్నారో వారి వైపు ఆయన వీపు కూడా చూపించి ఆయన మౌనంగా ఉండబడిన దేవుడు ఈ భూమండలంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మరి వెంట్రుకలు పెరికి వేయటకు వారికి నా చెంపలను అప్పగించి తిని. అక్కడ ఎగతాళి చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టేవారు కొడుతూ ఉంటే, కొడాలతో కొట్టేవాళ్ళు కొడుతూ ఉంటే, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఏదో ఒక ప్రయత్నం చేసి యేసుక్రీస్తు ప్రభువారిని కొట్టాలని, ఏదో ఒకటి చేయాలని, అవమానపరచాలని క్రమంలోనే కొందరైతే వచ్చి ఆయన చెంపలను, అంటే చెంపల మీద గడ్డపు వెంట్రుకలను లాగినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే లాగినా కూడా ఆయన
తన చెంపలను అప్పగించితిని అని రాయబడింది. అంటే అప్పగించుకున్నాడు కానీ ఏమాత్రం నిరాకరించలేదు. ఉమ్మివేయ వారికిని అవమానపరుచు వారికిని నా ముఖము దాచుకొనలేదు. ఎవరైనా అటు వైపు వచ్చి ఆయన హింసిస్తూ ఆయన ఉమ్మివేస్తూ ఉంటే ఆయన ముఖాన్ని దాచుకోకుండా అలాగే మౌనంగా ఉండబడిన దేవుడు ఈ భూమండలంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అందుకనే హెబ్రీ 2వ అధ్యాయం 15వ వచనంలో జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అంటే మన జీవిత కాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యానికి లోబడి ఉంటే మనం అంటే ఎప్పుడు మరణం వస్తుందో, ఏమవుతుందో, ఒకవేళ యాక్సిడెంట్ అవుతుందో, లేకుంటే ఏదైనా తెగులు వస్తే దీంట్లో చనిపోతామేమో అని నానా రకాలుగా దిగులు మనకు ఉండేది. మరణ భయం మనల్ని వెంటాడుతూ ఉండేది. మరణిస్తే ఎలాగానే ఒక భయము, భీతి మనల్ని ఆవరించి ఉండేది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన రక్త మాంసములో పాలివాడై మన మరణాన్ని ఆయన ధరించుట ద్వారా, ఆయన ఆ మరణాన్ని అప్పగించుకొనుట ద్వారా మనల్ని విముక్తి చేసిన దేవుడు మన జీవితంలో ఒక ధైర్యాన్ని తీసుకుని వచ్చినాడు. నేటి దినాల్లో మనము ఏ తెగులు వచ్చినా భయం లేదు, యాక్సిడెంట్ అయినా భయం లేదు, ఏ సందర్భంలో ప్రాణం పోయినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు మరణం లేదు. మన శరీరానికి కేవలం ఇక శరీరానికి మాత్రమే మరణం ఉంది, కానీ మన ఆత్మకు మరణం లేదు. మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. అక్కడ పరదేశంలో దేవుడు విశ్రాంతి స్థానంలో మనల్ని ఉంచుతాడు. దేవుని రాజ్యంలో మనం ఉంటాం. ఆ యొక్క నిరీక్షణ మన జీవితంలో హిస్సోపు మొక్క ద్వారా తీసుకుని వచ్చాడు. 4వది హిస్సోపు బహు చేదైన మొక్క. ఈ యొక్క హిస్సోపు యొక్క మొక్క యొక్క గుణము బహు చేదైంది. ఈ మొక్క ముట్టుకుంటేనే చాలా చేదుగా ఉంటుంది. చేతులు మరి ఒకసారి దాన్ని తాకితే చేతులకు సోప్ వేసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కునే ఒక పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటి అంత చేదైన మొక్క అది. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయంలో, యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనం ఒక మాట చూసుకున్నట్లయితే 19:28 అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు సిలువలో ఉన్నారు. ఆయన ఈ యొక్క మాటని 5వ మాటగా చెప్పినాడు. మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు, అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని ఇక్కడ రాయబడి ఉంది. 29వ వచనంలో చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండెను కనుక వారు ఒక స్వంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అంది ఇచ్చిరి. యేసుక్రీస్తు ప్రభువారు నాకు దాహం అవుతా ఉందని, నీళ్లు కావాలని ఆ శిలువలో అడిగినప్పుడు అక్కడ ఉండిన ఒక చిరకని, అంటే చేదుతో కూడిన ఒక ద్రాక్షారసాన్ని ఆయనకి హిస్సోపు ఒక మొక్క అందులో ముంచి ఆ యొక్క మొక్క ద్వారా మరి ఆయన నోటికి అందించినప్పుడు ఆల్రెడీ అక్కడ ఉండబడింది, పాత్రలో ఉండిన చేదుతో కూడిన ఒక ద్రాక్షారసం ఉంది. అందులో చేదు మొక్క అందులో వేసినప్పుడు ఇంకా ఎక్కువగా చేదైపోయి ఆయన నోటికి తాగలేని పరిస్థితి ఏర్పడినట్లు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 48వ వచనంలో చూసినట్లయితే, మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయము 48వ వచనం, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్వంజి తీసుకొని చిరకాలో ముంచి రెల్లును తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. ఒకడు పరిగెత్తుకొని వచ్చినాడు, ఆ యొక్క రెల్లులో ఉంచబడిన ద్రాక్షారసాన్ని ముంచి ఆయనకు త్రాగడానికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చిరక అంటే అది ద్రాక్షారసం, చేదు ద్రాక్షారసము. ఆ విధంగా ఎక్కడో పుట్టిన ఈ మొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క దాహాన్ని తీర్చడానికి ఆ యొక్క చేదుని ఈ మొక్క ద్వారా అందించబడింది. అంటే
మానవ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము, ఆ చిరక అనబడిన యొక్క పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క హిస్సోపు మొక్క ద్వారా ఆ యొక్క చేదును అనుభవించి సమస్త మానవాళి పాపము యొక్క దాహాన్ని ఆయన తీర్చినాడు, పాపాన్ని తొలగించినాడు. ఈ యొక్క హిస్సోపు మొక్క ద్వారా ఆ యొక్క పాపము తొలగించబడి మన జీవితాలకి వెలుగును తీసుకుని వచ్చిన ఒక గొప్ప దేవాది దేవుడి అని చెప్పొచ్చు. అలాగే మరి 5వదిగా హిస్సోపు ఎవరికి ఇష్టము లేని మొక్క. 5వదిగా మనం చూసుకున్నట్లయితే హిస్సోపు ఎవరికి కూడా మరి ఇష్టము లేని మొక్క అని మనం చూస్తూ ఉన్నాం. ఈ మొక్కను పూల మొక్కలతో పెరట్లో ఎవరు కూడా దాన్ని తెచ్చుకొని ఇష్టపడి పెంచుకోరు. మరి ఈ మొక్కని సులకనగా మరి ఎంచుతారు. అంతేగాని ఈ మొక్కని ప్రేమించి దాన్ని తీసుకుని వచ్చి కూజుల్లో మరి కుండీల్లో పెట్టుకొని మరి ఇళ్లలో, ఇంటి ముందర, మరి డాబాల్లో, మరి లేకుంటే కంపౌండ్లో ఇలాగ ఎక్కడ కూడా ఎవరు ఇష్టపడి దాన్ని పెంచుకోరు. అలాంటి ఒక మొక్క ఇది. లేవి కాండము 14వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల్లో మనం చూసుకున్నట్లయితే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కుష్ఠరోగి పవిత్రుడని నిర్ణయించిన దినమున వాని గూర్చిన విధి ఏదనగా, యాజకుని యొద్దకు వానిని తీసుకొని రావలెను. యాజకుడు పాలెం వెలుపలికి పోవలను. యాజకుడు వానిని చూసినప్పుడు కుష్టు పొడ బాగుపడి కుష్టి రోగిని విడిసిన ఎడల యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణం గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. అప్పుడు యాజకుడు పారు నీటిపైన మట్టి పాత్రలో ఆ పక్షులలో ఒకదానిని చంపని ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణం గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోనట్లు దాన్ని వదిలివేయవలెను. ఇక్కడ ఒక కుష్ఠరోగి అరణ్యంలో నివాసం చేస్తూ ఉంటారు. వారిలో ఊరిలో ఉండడానికి వారికి అర్హత లేదు కాబట్టి వాళ్ళు ఊరు బయటే, ఊరు చివరిలోనే దూరంగా వారు నివాసం చేస్తూ ఉంటారు. కుష్ఠరోగులు ఉండే ఒక ప్రాంతానికి ఎవరైనా కుష్ఠు రోగము లేని వారు అటు వెళ్తూ ఉంటే వారిని సమీపిస్తే కుష్ఠరోగులు మేము అపవిత్రులము అని కేకలు వేస్తూ వారు దూరంగా వెనకే వెళ్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు వారు ఔషధ మొక్కల ద్వారా ఆ యొక్క కుష్ఠరోగి తనకు కలిగిన ఒక గాయాలని, తనకు కలిగిన ఒక శరీరంలో ఉన్న కుష్ఠుని తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఆ యొక్క ప్రయత్నంలో ఒకవేళ కుష్ఠరోగి బాగుపడ్డాడు అనుకోండి, ఆ కుష్ఠరోగి మళ్ళీ తిరిగి ఊర్లోనికి ప్రవేశించాలి. ఊర్లోనికి ప్రవేశించాలంటే ఇక నా గాయాలు మానిపోయినాయి, నాలో కుష్ఠరోగం లేదు, నేను ఊర్లోనికి వెళ్తాను, మా బంధువులు ఉన్నారు, మా కుటుంబస్తులు ఉన్నారని వాడిని డైరెక్ట్ వచ్చేదానికి అవకాశం లేదు. దానికి ఒక పద్ధతి ఉంది. మనము లేవి 14:1 వచనం నుంచి 7 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే ఇక్కడ ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుని దగ్గరికి వచ్చి ఆ యొక్క కుష్టి పొడలో మానిపోయిన ఒక స్థితిగతుల్ని యాజకునికి వారు చూపించాలి. యాజకునికి చూపించాలంటే కుష్ఠరోగి ఊరిలోనికి వచ్చేకి అవకాశం లేదు కాబట్టి యాజకుడే ఊరు బయటికి వెళ్ళి ఆ కుష్ఠరోగి యొక్క పొడలను చూసి కుష్టి మానిపోయినట్టయితే ఆ యొక్క గమనించినట్లయితే వాని శరీరాన్ని పరిశీలించినప్పుడు వాని ఏళ్ళు, కాళ్ళు, మరి ముక్కు, ఆ యొక్క వాటినన్నింటినీ పరిశీలించినప్పుడు వాటిలో కుష్టి సంపూర్ణంగా నయమైనట్లయితే వాటికి ఒక సిస్టమ్ ఏంటంటే 2 పక్షులను తీసుకుని వచ్చి ఆ యొక్క దేవదారు కర్రను తీసుకుని వచ్చి, రక్తవర్ణపు నూలును తీసుకుని వచ్చి, పారు నీటిలో మట్టి పాత్ర అవన్నీ తీసుకుని వచ్చి 2 పక్షులను తీసుకుని వచ్చి ఆ యొక్క ఒక పక్షిని వధించి ఆ పారు నీటిలో ఆ రక్తాన్ని పోక్షించి ఆ రక్తంలో మరి ఒక పక్షిని, బ్రతికున్న పక్షిని ఆ రక్తపు నీళ్ళలో ముంచి దాన్ని వదిలిపెట్టాలని దేవుని వాక్యం ఇప్పుడే మనం చదువుకున్నాం. ఇక్కడ కుష్ఠరోగి మరి యాజకుడు దేవదారు కర్ర, రక్తవర్ణపు నూలు,
పారు నీరు, మట్టి పాత్ర, 2 పక్షులు, మరి ఇస్సోపు, ఇవన్నీ కూడా ఈ యొక్క కుష్ఠరోగిని బాగుపరచడానికి ఇవన్నీ ఉపయోగపడేట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దీనికి సాదృశ్యంగా ఎందుకు ఇన్ని రాయబడినట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే కుష్ఠరోగి పాపి అయిన మానవునికి సాదృశ్యంగా ఇక్కడ కనపడతా ఉన్నాడు. అలాగే యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా ఇక్కడ కనపడతా ఉన్నాడు. ఎందుకంటే కుష్ఠరోగిని బాగుపరచాలంటే మరి అది యాజకుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి వలనే సాధ్యపడుతుంది. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి సాదృశ్యంగా రాయబడి ఉంది. దేవదారు కర్ర అది ఒక బలానికి మరి ఒక భద్రతకు మరి సాదృశ్యం. అంటే ఒక బలమైన చెట్టు అది, మరి చాలా భద్రంగా ఉండే ఒక కర్ర అది. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వస్తే మరి దృఢంగా, బలంగా, భద్రంగా ఉంటారు, సురక్షితంగా ఉంటారని ఇది దేవదారు కర్ర తెలియపరుస్తూ ఉంది. అలాగే రక్తవర్ణపు నూలు కూడా అక్కడ తేబడింది. రక్తవర్ణపు నూలు సిలువలో కార్చిన యేసుక్రీస్తు ప్రభువారి రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఎందుకంటే పాపాన్ని కడగాలంటే ఈ యొక్క రక్తం చిందించబడాలి, ఆ రక్తం ద్వారానే పాపము పరిహరించబడాలి. అందుకనే రక్తవర్ణపు నూలు యేసుక్రీస్తు ప్రభువారి రక్తానికి సాదృశ్యము. ఇక్కడ పారు నీరు ఉంది. పారు యొక్క నీరు అది దేవుని వాక్యానికి సాదృశ్యం. ఈ యొక్క పారే నీరు ఎప్పుడు నిరంతరం పారుతూనే ఉంటుంది. పగలు కూడా పారుతుంది, రాత్రిలో పారుతుంది, ప్రతి సమయంలో నీళ్లు పారుతూనే ఉంటాయి నదుల్లో. అలాగే ఇక్కడ పారుతున్న నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం. అంటే ఉదయం మొదలుకొని, మధ్యాహ్నం మొదలుకొని, సాయంత్రం మొదలుకొని, రాత్రి మొదలుకొని ఈ దేవుని వాక్యం మన జీవితంలో ఎప్పుడు పారుతూ ఉండాలి, మన జీవితాన్ని ఎప్పుడు మనగలుగుతూ ఉండాలి. మన జీవితంలో ఉండిన కస్మలాన్ని అంతటినీ కూడా అది క్లీన్ చేస్తూ ఉండాలంటే ఈ యొక్క నీళ్లు అనబడిన దేవుని వాక్యం మన శరీరంలో, మన హృదయంలో ఎప్పుడు పారుతూ ఉండాలి. అది ముందుకు కొనసాగుతూనే ఉండాలని దేవుని వాక్యానికి సాదృశ్యంగా చెప్తా ఉంది. అక్కడ మట్టి పాత్ర కూడా ఉంది. ఈ మట్టి పాత్ర ఏం సూచిస్తుందంటే మనం మట్టి నుండి వచ్చామని తెలియజేస్తూ ఉంది. మనం మట్టిలోంచి పుట్టుకొని వచ్చిన వాళ్ళము, మనం శాశ్వతం కాదు. మట్టి కుండ ఎన్ని రోజులు మనం ఇంట్లో పెట్టుకున్నా కూడా ఒకరోజు చేయి జారితే అది పగిలిపోతుంది, మళ్ళీ అది పనికిరాదు. అలాగే మన జీవితంలో మనం ఈ భూమి మీద నివాసం చేసే దినాలన్నింటినీ కూడా మనం గట్టివారం కాదు, మట్టివారం అనే జ్ఞాపకం ఉంచుకోవాలి. మట్టి కుండ ఎప్పుడైనా జారిపోవచ్చు, ఏ సందర్భంలో అయినా కూడా పగిలిపోవచ్చు. అలాగే మన శరీరము ఈ భూమిని వదిలిపెట్టి దేవుని రాజ్యాన్ని చేరుకోవాలి. అందుకనే మనం మట్టివారం అని, మనం గట్టివారం కాదని అహంకారం మన జీవితంలో లేకుండా తగ్గింపు జీవితం మనం కలిగి ఉండాలని ఈ యొక్క మట్టి పాత్ర మనకి తెలియపరుస్తూ ఉంది. మళ్ళీ అలాగే 2 పక్షులు ఇక్కడ ఉన్నాయి. ఒక పక్షి మరణానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు మరణించినాడు. ఆయన మరణించినందుకే మనకి జీవం వచ్చింది, మనకు పునరుత్థానం వచ్చింది. అందుకనే ఆ పాపం మీద విజయం పొంది మరణం ముళ్ళును విరవడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి 3 రోజులు సమాధిలో ఉండి సమాధిలో ఉండి లేచి వచ్చి మనల్ని విజయానికి నడిపించిన గొప్ప దేవాది దేవుడు. అలాగే రెండవ పక్షి పునరుత్థానానికి సాదృశ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పునరుత్థానుడైనాడు. 3వ దినం లేచి పునరుత్థానుడై దేవుని రాజ్యంలోనికి వెళ్ళి ఆయన మన కొరకు గుడారాలను తయారు చేస్తూ ఉన్నాడు. ఆయన ఉండే స్థానంలో మనం కూడా వెళ్ళడానికి మనం ప్రయాణాన్ని ఇక్కడ సిద్ధపాటు చేసుకుంటూ ఉండాలి మన జీవిత కాలం అంతా. మరి అంతేకాకుండా ఇక్కడ ఒక ఇస్సోపు మొక్క కూడా ఉంది. అక్కడికి ఆ ఇస్సోపు మొక్క పాపాన్ని తుడిసివేయటకు ఉపయోగించే ఒక బ్రష్ లాంటిది. ఒక కుంచె బ్రష్. ఈ యొక్క బ్రష్ చేసింది ఏంటంటే ఇస్సోపు బ్రష్గా ఉపయోగపడి మన జీవితంలో పాపాలని కడగడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఇస్సోపు మొక్కని మరి ఏర్పాటు చేసుకున్నాడు. అందుకనే మరి కీర్తన 51:7లో నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపం పరిహరించము అని దావీదు రాస్తూ ఉన్నాడు. దావీదుకు కోరిక ఏంటి? దావీదు కూడా తెలుసు నా పాపం దేంతో పరిహారం అవుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తం వల్లనే పరిహారం అవుతుంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాల్లో ముంచి దాన్ని తుడవాలంటే ఇస్సోపు మొక్క అవసరం. అందుకనే ఆ యొక్క సత్యాంశాన్ని గ్రహించిన దావీదు చెప్తాడు, నేను పవిత్రుడగినట్లు ఇస్సోపుతో నా పాపమును పరిహరింపము, నా పాపాన్ని కడిగివేయము, నన్ను పవిత్రపరచమని కోరుకుంటా ఉన్నాడు.
అందుకనే మానవ జీవితానికి ఈ యొక్క చిన్న ఇస్సోపు మొక్కకి ఎంతో అనుసంధానమైన బాంధవ్యం కలిగిందని ఇంతవరకు దేవుని మాటల్లో మనతో మాట్లాడుకుంటూ వచ్చిన దేవుడు గొప్పవాడు. మరి ఇస్సోపు యొక్క మొక్క అది చూసినట్లయితే మొదటిగా ఎన్నిక లేని మొక్క. దాన్ని ఎవరు కూడా ఎన్నిక చేయరు, లెక్క చేయరు, దాన్ని ఎవరు కూడా లెక్కలోకి తీసుకోరు. రెండవది ఎవరు లక్ష్య పెట్టని మొక్క. అంటే మనం దారిలో వెళ్తా ఉన్న దారి పక్కలో ఇసోపు మొక్కలు ఉన్నా కూడా దాన్ని మనం చూడము, దాన్ని సంప్రదించము, దాన్ని తెచ్చుకోము. ఆ విధంగా మరి ఎవరి ద్వారా గుర్తింపు లేని మొక్క. మూడవదిగా ఎవరి ద్వారా గుర్తింపు లేదు, అంటే దాన్ని ఎవరు గుర్తించి అది కావాలని కోరుకోరు అనమాట. మరి ఎవరి ద్వారా ఆకర్షింపబడిన మొక్క. ఆ మొక్కను చూస్తానే ఎవరు కూడా తీసుకోరు. ఒకవేళ గులాబీ మొక్క కానీ లేకుంటే బంతిపూల మొక్కలు కానీ ఎక్కడైనా దారిలో ఉంటే, ఇంక లేకుంటే ఎవరి పెరట్లో ఉంటే మాకు కూడా ఒక 2 ఇవ్వండి అని తీసుకుని వచ్చి మన పెరట్లో పెట్టుకుంటాం. ఎందుకంటే అది ఆకర్షణ కలిగిన మొక్కలు కాబట్టి. కానీ ఈ సోపు మొక్క అలాంటి ఆకర్షణ లేదు, అలాంటి మొక్క ఇది. మరి ఎవరు పెంచుకొని మొక్క. ఐదవదిగా ఎవరు కూడా దాన్ని పెంచుకోరు, దానికి వాటర్ నీళ్లు పోయారు, దాన్ని శుభ్రపరచరు, దాన్ని జాగ్రత్తగా చూసుకోరు, అలాంటి మొక్క ఇది. ఆరవది చేదుతో కూడిన మొక్క. ఆ మొక్కని ముట్టుకుంటేనే చేతులంతా చేదైపోతాయి. ఇంకా అలాంటప్పుడు అలాంటి మొక్కను తీసుకుని వచ్చి ఎవరు కూడా పెంచుకోరు, అలాంటి చేదుతో కూడిన మొక్క అది. మరి ఏడవది ఎవరికి ఇష్టము లేని మొక్క. అంటే కుష్ఠరోగిని మరి ఎవరు కూడా ఇష్టపడరు కదా, ఊరు బయట పెడతారు. అలాగే ఆ కుష్ఠరోగిని కూడా ఇష్టపడేటట్లు చేయడానికి ఉపయోగపడింది ఈ యొక్క ఇసోపు మొక్క. కానీ ఎవరికి ఇష్టము లేని మొక్క అని కూడా మనం చెప్పచ్చు. ఇలాంటి మొక్క కలువరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారి నోటికి అందించబడింది. ఎవరు ఇష్టపడిన మొక్క, ఎవరు ప్రేమించిన మొక్క, ఎవరు గుర్తించిన మొక్క, ఎవరు లక్ష్య పెట్టిన మొక్క, ఎవరు పెంచుకోని మొక్క, చేదుతో కూడిన మొక్క, నిరాకరించబడిన మొక్క అయినా కూడా యేసుక్రీస్తు ప్రభువారి శిలువ దగ్గరికి అది తన నోటికి అందించబడింది ఆ మొక్క. ఆ విధంగా ఇస్సోపు మొక్క మన పాపాలని తుడిసివేసింది. ఎక్కడో లోకములో ఎన్నిక లేక పడి ఉన్న మనలను ఇస్సోపు మొక్కవలే మార్చిన దేవుడు గొప్పవాడు అని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ఎక్కడో లోకంలో ఎక్కడెక్కడో పుట్టినాం, మన భాషలు వేరు, మన సాంప్రదాయాలు వేరు, మన దేశాలు వేరు, మన ఊర్లు, మన ప్రాంతాలు వేరు. ఆయన కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇస్సోపు మొక్కని ఎలాగా గమనంలోనికి తీసుకుని వచ్చినాడో అలాగే ఇస్సోపు మొక్కల్లాంటి మన జీవితాలని, చేదు కలిగిన మన జీవితాలని, ఎన్నిక లేని మన జీవితాలని, ఎవరు లక్ష్య పెట్టలేని మన జీవితాలని, ఎవరు దగ్గరికి చేర్చుకొని మన జీవితాలని, ఏమాత్రం ఆకర్షణ లేని మన జీవితాన్ని, మన జీవితం అంతా కూడా చేదుమయంగా ఉండిపోయిన మన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించి దగ్గరికి చేర్చుకొని ఆయన బిడ్డలుగా చేసి ఆయన జీవితంలో మనల్ని కూడా ఒక భాగస్వాములను చేసినాడు. తన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించినాడు. మన జీవితకాలం అంతా ఈ భూమి మీద ఉండేంత వరకు, ఆయన రాకడ వచ్చేంత వరకు మనము దేవుని బిడ్డలుగా మనం మనగలగాలి. ఆ విధంగా ఇస్సోపు మొక్కను మన జీవితంలోనికి తీసుకుని వచ్చి ఇస్సోపు ద్వారా మనతో మాట్లాడిన దేవుడు ఆయన గొప్పవాడు, పూజనీయుడు, ఆరాధనలకు యోగ్యుడని తెలియపరుస్తా ఉన్నాం. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.